నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి. పాల్గొన కృష్ణపక్ష దశమి శ్రీ బీడ్కర్ మహారాజు గారి ఆరాధన సందర్భంగా వారి స్మరణ. వీరు కలియుగ దత్తావతారమైన శ్రీ స్వామి సమర్థ నాటిన కల్పవృక్షం. నవంబర్ 22, 1839 మహారాష్ట్రలో వీరు జన్మించారు. వీరు శ్రీ స్వామి సమర్థ ఆదేశానుసారం స్వరూప సాంప్రదాయాన్ని వ్యాప్తి చేయుటకు పూణేలో ఆశ్రమం స్థాపించారు. సమాధి కూడా అక్కడే ఉంది. స్వరూప సాంప్రదాయము అంటే ఆత్మ గురించి జ్ఞానం. మరియు శ్రీ స్వామి సమర్థ వీరికి ధ్యాన యోగం కూడా అభ్యసించాలని ఆదేశించారు. శ్రీ స్వామి సమర్థతో వీరి కలయిక, మొదటిసారిగా శ్రీ స్వామి సమర్థ దర్శనము మరియు వారి శ్రీ స్వామి సమర్థ వీరికి ఇచ్చిన ఆదేశాలు ఇవన్నీ స్మరించుకునే ముందు వారి జీవిత కాలంలో జరిగిన సంఘటనలు స్మరించుకోవడం సముచితం. వీరి తల్లిదండ్రులు, వీరి తండ్రి గారి పేరు బలవంతరాయ్, తల్లి పేరు గంగూతాయ్. వీరి జన్మనామం రామానంద్ బీడ్కర్. వీరి తండ్రి గారు బ్రిటిష్ గవర్నమెంట్లోని ఒక అధికారిక హోదాలో ఉండేవారు. వీరి తల్లిదండ్రులకు వీరు ఆఖరి సంతానం. 4 అక్కలు, 1 సోదరుడు ఉన్నారు. వీరి తండ్రి గారు వీరికి స్కూలుకు కూడా పంపకుండా ఇంగ్లీష్ అర్థమెటిక్స్ అన్నీ ఇంట్లోనే బోధించారు. వీరికి 7వ సంవత్సరం వచ్చేటప్పటికి తండ్రి గారు పరమపదించారు. వీరికి పాలు ఇచ్చే గోమాత వీరి తండ్రి గారు పరమపదించిన 13వ రోజునే అదృశ్యం అయింది. వీరి తండ్రి గారు మరణించిన తర్వాత వీరి తల్లి గారికి 200 రూపాయలు బ్రిటిష్ గవర్నమెంట్ పెన్షను శాంక్షన్ చేసింది. కానీ ఆమె ఆత్మాభిమానంతో విదేశీయుల నుంచి ఏమీ తీసుకోకూడదు అని ఆమె పెన్షన్ తీసుకోవడానికి నిరాకరించారు. తర్వాత వీరిని వీరి తల్లి గారు స్కూల్లో చేర్చారు. వీరి మనోహర రూపం, వీరి తెలివితేటలు అధ్యాపకులను ఆకట్టుకునేవి. కానీ వీరికి విద్యాభ్యాసం మీద ఆసక్తి లేదు. వీరు బాల్యంలోనే ఒంటరిగానే కాలినడకన పండర్పూర్ దర్శనం చేసుకున్నారు. అక్కడ జరిగిన సంఘటన వీరి జీవితంలో జరిగిన మహత్తరమైన లీలల్లో మొదటిది. పండర్పూర్లో ఉన్న క్రౌడ్ చూసి దర్శనం అవదని ఏడవడం ప్రారంభించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగిందనమాట. నల్లగా ఉన్న ఒక వృద్ధుడు వీరిని తీసుకొని వెళ్ళి పాండురంగ విఠల దర్శనం చేయించారు. అంతే కాకుండా పాండురంగ విఠల మెడలో ఉన్న ఒక పూలమాల తీసి వీరి మెడలో అలంకరించారు. ఇక 2వ సంఘటన తర్వాత విద్యాభ్యాస కాలంలోనే జరిగింది. ఒకసారి వీరు సప్తశృంగి దేవాలయంను అమ్మవారిని దర్శించారు. ఆ దర్శనములో అమ్మవారి పెదవుల మధ్యనున్న తాంబూలం వీరి చేతిలో పడింది. ఇది అసాధారణ సంఘటన. ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం పొందుతారో వారికి అది లభిస్తుంది. తర్వాత వీరి జీవిత కాలంలో కొన్ని చిన్న ఉద్యోగములు చేశారు. తర్వాత వీరు పెర్ఫ్యూమ్ బిజినెస్, వడ్డీ వ్యాపారం మరియు గంధపు చెక్కల వ్యాపారం చేశారు. ధనవంతులయ్యారు. ధన పిపాస పెరిగింది. దానితో రాగి మొదలైన లోహములను బంగారంగా మార్చే విద్యను నేర్చుకున్నారు. ధనవంతుడు అవటం వల్ల దురలవాట్లు కూడా అబ్బాయి. గ్వాలియర్ ఒకసారి వ్యాపార నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయారు. ఆమె గతించిన వ్యామోహం మాత్రం గతించలేదు. వీరు ఆంజనేయ స్వామి భక్తులు. వీరు బలహీనతలను వదలలేక ఒక సాధువుతో మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆ సాధువు నవ్వి, బలహీనతను త్యాగం చేయలేని వారు యోగం అభ్యసించలేరు అని నిరుత్సాహపరిచారు. ఆ మాటలు వీరిని పట్టుదలకు పెంచే వీరిని. దానితో ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్న పానీయాలు మాని నిరంతరము ఆంజనేయ స్వామి కవచాన్ని పఠించారు. ఒకరోజు రాత్రి అక్కలకోట రమ్మని దివ్యమైన సూచన వీరికి కలిగింది. అప్పుడు శ్రీ స్వామి సమర్థ రాజుగారి అక్కడ అక్కలకోట రాజు అంతఃపురంలో ఉన్నారు. దర్శనం లేదని చెప్పారు. 2 రోజులు అన్న పానీయాలు మాని శ్రీ స్వామివారి దర్శనం కోసం పరితపించారు. స్వామి నామాన్ని జపిస్తూ ఉన్నారు. అతని భక్తికి మెచ్చి శ్రీ స్వామి సమర్థ వారికి గోడ దూకి దర్శనమిచ్చారు. ఒక లేడి చర్మం చూపించి యోగం అభ్యసించాలని సూచించారు. శ్రీ స్వామి సమర్థ యోగ దృష్టితో శక్తిపాతం చేశారు వీరికి. దానితో వీరికి సర్వావస్థలయందు వారి ప్రయత్నం లేకుండానే అతని మనసు జ్ఞాన వైరాగ్యముల మందు అంతర్ముఖమై ఉండేది. 2వ దర్శనం మాఘ పౌర్ణమి నాడు చేసుకున్నారు. అప్పుడు శ్రీ స్వామి ఇలా అన్నారు, మామిడికాయ సగం పండింది, పూర్తిగా పండినప్పుడు పూర్తి అవుతుంది అని. తర్వాత 3వ దర్శనం 3 సంవత్సరములకు చేసుకున్నారు శ్రీ స్వామి సమర్థ దర్శనం.
ఒక రాత్రి అంతా శ్రీ స్వామివారి పాదసేవ చేసుకున్నారు. శ్రీ స్వామి సమర్థ అప్పుడు ఇలా అన్నారు, నీవు మొండి రాక్షసుడివి అని ఒక చెంప దెబ్బ కొట్టారు. దానితో వీరు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. తర్వాత వీరు చేసుకున్న దర్శనంలో శ్రీ స్వామి సమర్థ ఇలా అన్నారు, నేనేమైనా నీ పెద్దలకు రుణపడ్డానా, నా సేవ చేసుకుంటూ ఉండు అన్నారు. అంటే దాని అర్థం పని పూర్తయింది అని 1000 మందికి భోజనం పెట్టించమని అర్థం. వెంటనే వీరు పూణే వెళ్ళి 1000 రూపాయలు విలువ చేసే పెర్ఫ్యూమ్స్ అవి తీసుకొని తిరిగి అక్కలకోట బయలుదేరారు. కానీ మార్గ మధ్యంలో అవన్నీ ఆ సీసాలు పగిలి బాగా నష్టం జరిగింది. శ్రీ స్వామి సమర్థ ఒక్క స్వామి వారికి మాత్రం ఇతను భోజనం పెట్టగలిగారు. అప్పుడు శ్రీ స్వామి సమర్థ వీరికి దక్షిణగా బంగారం తయారు చేసే విద్యను దక్షిణగా కోరారు. అదేవిధంగా వీరు దక్షిణ సమర్పించారు. ఆ విద్యను వదులుకున్నారు. తర్వాత దర్శనంలో వీరు నర్మదా పరిక్రమణ చేయమని నర్మదా నది పరిక్రమణ చేయమని చెప్పారు. ఆ నర్మదా పరిక్రమణలో వీరు ఎన్నో ప్రమాదములు ఎదుర్కొన్నారు. శ్రీ స్వామి సమర్థ కృప వలన వాటన్నిటి నుంచి రక్షింపబడ్డారు. అంతేకాదు నర్మదా నది దేవతా రూపంలో వీరికి దర్శనం ఇచ్చారు. అంతేకాకుండా వాసుదేవానంద సరస్వతి, శ్రీ స్వామి సచ్చిదానంద మొదలగు వారికి దర్శనం ఇవ్వమని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామి ఆజ్ఞానుసారం పూణేలో ఆశ్రమం స్థాపించి స్వరూప సాంప్రదాయాన్ని వ్యాప్తి చేసి పాల్గొన బహుళ దశమి 1913లో సమాధి చెందారు. వీరి సమాధి మందిరంను వీరి శిష్యులు శ్రీ బాబా మహారాజ్ సహస్రబుద్ధే వారిచే నిర్మించబడింది. ఓం నారాయణ. ఆది నారాయణ.